హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మడి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేను ఇప్పుడే లేచాను. ఐ హ్యాడ్ వెరీ 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 బ్యాడ్ స్లీప్. అంత పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయి. మంచి ఫాస్ట్గానే పడుకున్నాను నేను 10-10:30 వరకు. బట్ స్టిల్ చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. సో ఇంకా యాక్చువల్లీ నేను ముందే లేచి ఒక 1 hour ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా డిస్టర్బ్డ్ స్లీప్ నిద్ర సరిపోలేదు అని చెప్పి లేవలేదు. సో ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్గా తలస్నానం చేయాలి. సో యాక్చువల్లీ ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ మండే. బట్ నా ల్యాప్టాప్కి కొంచెం ఇష్యూ ఉంది. సో దాని గురించి అడిగితే ఈరోజు ఆఫీస్కి రమ్మన్నారు అనమాట చెక్ చేయడానికి. సో ఆఫీస్కి వెళ్ళాలి. బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ అది అయిపోయాక రావచ్చా ఆర్ ఎంతసేపు పడుతుందో ఏమీ తెలీదు. సో జస్ట్ ఓకే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళాక చూడాలి మళ్ళీ ఏమైతే. ముందైతే చెక్కు తీసుకొని తలస్నానం చేస్తా. ఐ నో ఇట్స్ వెరీ గడ్డి బట్ నాకు ఇంక ఇప్పుడు టైం లేదు ఆయిల్ పెట్టుకుందామంటే. సో ఇంక ఇట్లనే చేసేయాలి. సో గైస్, జస్ట్ డన్ విత్ మై హెయిర్ షవర్. సో ఇప్పుడు జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే దానంతటా అది ఆరగంటే చాలా టైం పడుతుంది. నాకు అంత టైం లేదు. నేను అనుకున్న దానికన్నా ఇంకొక ½ an hour లేట్ అయింది. సో లెట్ మీ క్విక్లీ అట్లీస్ట్ స్కాల్ప్ మందం పెట్టుకుంటా. సో ఎండ్స్ అవే ఆరిపోతాయి. స్కాల్ప్ ఆరిపోతే ఫాస్ట్గా నేను రెడీ అయిపోవచ్చు. గైస్, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. సో ఫస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వస్తాను. లోపు కొంచెం జుట్టు కూడా ఆడుతుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఏమన్నా ఇంకా చదివి జస్ట్ అట్లా నార్మల్గా జుట్టు వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోవడం అనమాట. సో చలో, మాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతి. బట్ నేను లంచ్ అయితే తీసుకెళ్ళట్లేదు. ఆ లోపు అయిపోతుంది, నా ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అనే ధైర్యంతోనే ఉన్నా. లెట్స్ సీ. సో గైస్, ఐమ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు మనం లిప్ బామ్ పెట్టుకుందాం. నో లిప్స్టిక్, బట్ లిప్స్టిక్ కన్నా డార్క్ ఉంటుంది. ఎంత వచ్చింది? లెట్ మీ జస్ట్ ఫిక్స్ దిస్ అండ్ కమ్. సో గాయస్, అదంతా ఆమైంది. లిటరల్లీ నా బ్రేసెస్కి కూడా అంటుంది. సో ఇంక ఇప్పటికి ఆ లిప్ బామ్ వద్దు. సో వేరే పెట్టుకున్నాం మనం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు 2 జడలు వేసి 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 లైక్ ఎంత స్ట్రైట్గా వచ్చేస్తుందో ఈ పాపడ. ఎంత వేసినా పోదు. లైక్ ఆల్మోస్ట్ ఒక 10-12 years ఆఫ్ మై లైఫ్ నేను మొత్తం ఒకటే లాగా పాపడ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎఫర్ట్లెస్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే ఎంత చేసినా పోదు. సో డన్ గైస్, దిస్ ఈజ్ మై ఓజీ హెయిర్ స్టైల్. ఇంతకు మించి ఏం ట్రై చేయలేను నేను. అండ్ లెట్ మీ పుట్ మై వాచ్ నౌ. దిస్ ఈజ్ మై వాచ్ అండ్ దిస్ ఈజ్ మై పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ బ్రింగ్స్ సో మెనీ మెమరీస్ కదా. లైక్ స్మెల్ చూస్తే చాలు, లైక్ మళ్ళీ ఆ మెమరీస్లోకి ఆ మూమెంట్స్లోకి వెళ్ళిపోతాం. ఐఎమ్ ఆల్ డన్. క్విక్గా నేను బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ 9:26. ఇట్స్ ఓకే. 9:35, 9:40 వరకు స్టార్ట్ అయిపోదాం. అండ్ లెట్ మీ షో యూ మై ఫుల్ లుక్. గైస్, దిస్ ఈజ్ మై ఫుల్ లుక్. లూజ్ ప్యాంట్, లూజ్ టాప్. లైక్ మై ఫేవరెట్ థింగ్ అబౌట్ జెన్జీస్ బ్యాగీ జీన్స్ గైస్. లైక్ ఒకప్పుడు ఏమంటారు, నా ఎర్లీ టీనేజ్లో ఉన్నప్పుడు స్కిన్ ఫిట్ జీన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. చచ్చిపోయేది. అటు ఫ్యాషన్ ఇటు కంఫర్ట్ రెండు మెయింటైన్ చేయలేక. బట్ నా ఎంత లూజ్ ఉంటే అంత స్టైల్ అనమాట. సో ఇక్కడ దగ్గర క్యాంపస్ కాబట్టి నేను జస్ట్ ఆటోలో వెళ్తాను అనమాట. ఇక్కడ దగ్గర జస్ట్ ఒక 20 minutes మేబీ. చలో, నేను వచ్చేసా. చాలా క్విక్గా అయిపోయింది కదా. 1 గంట లోపే. ఈ మాత్రం దానికి పొద్దున్న లేచి తలస్నానం చేసి రెడీ అయ్యి అంత వేస్ట్. మరి ఇట్స్ ఓకే. మరి పిచ్చిదానిలాగా అయితే పోలేం కదా ఆఫీస్కి.
సో అయిపోయింది పని, అంటే లైక్ చెక్ చేసిర్రు, జస్ట్ రీప్లేస్మెంట్ అంట, ఒక ఏదో పార్ట్ రీప్లేస్ చేస్తామన్నారు. సో మళ్ళీ 2-3 days అయితే మళ్ళీ వెళ్ళాలి. సో లెట్స్ సీ. ఇప్పుడు యాక్చువల్లీ చాలా పని ఉంది నాకు ఇప్పుడు. I just hate corporate guys. ఓకే, అయిపోయింది అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది బిల్డ్ చేసేది, అది చేయాలి. ఏదేమైనా ఇవాళ అది ఫినిష్ చేయాలి. నేను అదే పట్టుకొని కూర్చున్నా. లైక్ లిటరలీ ఒక్క సింగిల్ ఎర్రర్ నాకు మధ్యాహ్నం నుంచి లైక్ లంచ్ ముందు నుంచి డిన్నర్ ముందు వరకు వచ్చింది గైస్. లైక్ హాఫ్ డే, జస్ట్ 1 single ఎర్రర్. ఎంత ట్రై చేసినా రాలేదు, ఎంత ట్రై చేసినా రాలేదు. లాస్ట్కి అది అయ్యే టైంకి నా ల్యాప్టాప్లో వేరే ఇష్యూ వచ్చింది. సో గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ ఫర్ అ రీజన్ నేను. ఇది ఓకే, ఇప్పుడు క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకుంటా. జుట్టు కూడా ఆరిపోయింది క్యాప్లో. బట్ ఈ ఏమంటారు, లూజ్ హెయిర్ ప్లస్ ఆటో రైడ్స్ అనేది వర్స్ట్ కాంబినేషన్ ఎవర్. గడ్డి అయింది ఈ ఆటోలో వచ్చేటప్పుడు. ఇట్స్ ఓకే గాయస్. సో గాయస్, సక్సెస్ఫుల్లీ ఒక గంటన్నర 2 గంటలు రీల్స్ చూసిన, జస్ట్ లైక్ దాట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో వెళ్ళి లంచ్ చేయాలి కాబట్టి లెట్స్ గో ఈట్ అవర్ లంచ్. ఏం చేసినా చేయకపోయినా గంట టైంకి అన్నం తినాలి, ఎందుకంటే ఆకలి వేస్తుంది కాబట్టి. లెట్స్ గో. ఏం పెట్టుంటారో నాకు తెలియదు, మీతో పాటు నేను చూస్తాను. చేంజ్ ఇన్ ద ప్లాన్ గాయస్, పైకే తెచ్చుకున్న ఫుడ్. సో చెప్పినట్టు ఏదో రైస్ రాజ్మా పెట్టిండ్రు. అండ్ కింద బోర్ కొడుతుంది ఒక్కదాన్ని తినాలి అని చెప్పి పైకి తెచ్చుకున్నా. సో ఇప్పుడు మంచిగా ఏదో ఒక చిన్న షార్ట్ యూట్యూబ్ వీడియో చూసుకుంటూ తినేస్తా. సో గాయస్, ఇప్పుడు స్ట్రిక్ట్గా కాసేపు పని చేసుకుందాం మనం. చలో. విడిగా నలిగా ఒంటరి నేను, నీరు కొంచెం నాకు చోటు, నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నా సొంతమంట బావో. నచ్చావు అందగాడ, తెచ్చావు నాకు తేడా, నువ్వు ఆడే ఆటలాగే ప్రేమించు కాస్తా. చిన్నప్పుడు నాకు ఇట్లా ఏమంటారు, ల్యాప్టాప్ లేకపోతే ఈ సిస్టంలో కీస్ టప్ అని కొడుతుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. వావ్ ఎంత బాగుందో, ఎప్పుడెప్పుడు కొడుతున్నా నేను అట్లా అని చెప్పేసి అంటే లిటరల్లీ చిన్నప్పుడు నేను మన బుక్స్వి అట్టాలు ఉంటాయి కదా, లైక్ ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్. సో మధ్యలో బుక్ అంతా తీసేసి ఆ గట్టిగా ఉన్నదాన్ని ఇట్లా పెట్టుకొని ఆడుకునేది అనమాట, ల్యాప్టాప్ లాగా ఊహించుకొని. నాకు అప్పుడు తెలియలేదు ఇట్లా ఉంటుందని చెప్పి. కాసేపు పని చేసుకుంటా. సన్సెట్ టైంకి మంచి బాల్కనీలో కాసేపు నిల్చొని టైం స్పెండ్ చేయాలి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇంకా ఎక్కువసేపు రికార్డ్ చేసిందనుకో నా ఫోన్ ఆగిపోతుంది, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ లేదు. అందరూ స్టోరేజ్ అంటే ఏమనుకోండి, చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ స్టోరేజ్ బాగా తట్టుకోలేకనే కూర్చొని ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి తెచ్చినా స్టోరేజ్ సరిపోతలేదు. మేబీ ఇట్లాంటి కంటెంట్ క్రియేటర్స్కి అందరికి అట్లనే అవుతుంది. ఓకే గైస్, ఐ మీట్ యూ కొంచెం సేపు వర్క్ చేసుకొని. సో గాయ్స్, సన్సెట్ అయిపోతుంది కానీ మన పని ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా పని చేసుకోవడమే. ఈ కన్స్ట్రక్షన్ ఏమో కానీ నేను పాటలు పాడుకుందామన్నా వీడియో చేసుకుందామన్నా ఎంత డిస్టర్బెన్సో. బట్ ఇట్స్ ఓకే, చిన్నపాటి బ్రేక్ తీసుకుని లెట్స్ గో వర్క్ అగైన్. సో గాయ్స్, ఐఎమ్ అఫీషియలీ డన్ విత్ మై వర్క్. అంటే కొంచెం ఉంది, బొక్కలే రేపు చూసుకుందాం అని చెప్పి వదిలేసిన. అండ్ టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్లీ ఒక గంట సేపు నేను రోజులో నా కంటెంట్ కోసం కేటాయించాలని చెప్పి అనుకున్నా. సో ఈరోజు ఏం చేయలేదు కాబట్టి ఏదైనా ఒక వీడియోనో షార్టో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఈ మధ్య కొంచెం కన్సిస్టెంట్గా ఉంటున్నా, అది అట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నాను.
అంటే ఇన్ని రోజులు కొంచెం సంక్రాంతి వైబ్లో హాలిడేస్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ ఉండే, సో కొంచెం ఎక్కువ చేయడానికి కుదిరింది. సో రేపటి నుంచి మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్గా ఆఫీస్ పోవాలి, బట్ స్టిల్ అప్పుడు కూడా నేను కంటిన్యూ చేయగలగాలి. సో దాట్స్ వాట్ ఐమ్ థింకింగ్. సో ఇప్పుడు ఒక గంట సేపు ఏదన్నా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. దాన్ని ఏముంది, ఇంకా లైట్ డిన్నర్ చేసి, యాక్చువల్లీ డిన్నర్ చేసినాక వేరే పని ఉంది నాకు, సో అది కూడా చేసుకొని పడుకోవాలి. సో గాయ్స్, బ్రష్ చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళతో కాల్స్ మాట్లాడి అన్నీ అయిపోయినాయి. నౌ లెట్స్ డూ అవర్ స్కిన్ కేర్. ఫస్ట్ టోనర్. యాక్చువల్లీ వింటర్ ఆల్మోస్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, అంత చల్లగా ఏం లేదు, బట్ ఎందుకో చాలా డ్రై అనిపిస్తుంది 2-3 days నుంచి నా స్కిన్ నాకు. ఐ డోంట్ నో. సో అందుకని చెప్పి ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ రాసుకోవాలి. I know few people think I do a lot of skincare or I do use lot of skincare products. People ఏంది మా మమ్మీ అంటారు అనమాట. లైక్ లిటరలీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను ఇంత పౌచ్ నిండా నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ పట్టుకొని పోతాను. మా మమ్మీ చూసి అసలు నీకు ఇవన్నీ పెట్టడానికి టైం ఎక్కడ ఉంటుంది, నాకు చెప్పావు ఒకసారి ఏ టైంకి ఏమేమి పెట్టుకుంటావు అని చెప్పి అడుగుతుంది. సో షీ మేక్స్ ఫన్ ఆఫ్ మై స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, బట్ అదొక ఆబ్సెషన్ గాయస్. అంటే వన్స్ యూ ఆర్ ఇన్ టు ఇట్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది మాత్రం కరెక్ట్. నాకు వచ్చే జీతానికి నేను పెట్టే హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఖర్చులకి సంబంధమే ఉండదు. ఐ స్పెండ్ లైక్ ఐ ఎర్న్ ఇన్ lakhs, బట్ ఇట్స్ ఓకే. దిస్ ఈస్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. సో చిల్. ఆఫ్ కోర్స్ కొంచెం ఓవర్ కన్జంప్షన్ తక్కువ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సమ్టైమ్స్ నేను ఎక్కువ కన్జంప్షన్ చేస్తాను, అంటే లైక్ ఉన్నా కూడా 2-3 ప్రోడక్ట్స్ కొంటాము. నా దగ్గర ఇప్పుడు ఒక 5-6 లిప్ బామ్స్ వెళ్తాయి తీస్తే. సో దాట్స్ నాట్ అ గుడ్ హ్యాబిట్. సన్ స్క్రీన్లో 4-5 వెళ్తాయి, బట్ ఇట్స్ ఓకే. సన్ స్క్రీన్ నేను అయిపోయేదాకా యూజ్ చేస్తాను కాబట్టి ఇట్స్ ఓకే. బట్ లిప్ బామ్స్ అనేది కొంచెం ఎక్కువ చూడగానే టెంప్ట్ అయిపోయి ఉంటాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని అయిపోయాక నేను నెక్స్ట్ టైం లిప్ బామ్ కొనను అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నాను అనమాట. సో గాయ్స్, నేను ఇప్పుడే రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నేను మాట్లాడుతున్నా నా వీడియో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలియదు, మేబీ స్టోరేజ్ ప్రాబ్లం కావచ్చు. సో ఇట్స్ ఓకే. ఇందాక కొంచెం సోది మాట్లాడినా మీరు మిస్ అయినారు అంతే. అండ్ యా, దిస్ ఈస్ ద బుక్ ఐమ్ కరెంట్లీ రీడింగ్, వార్మ్త్ అని చెప్పి. జస్ట్ సమ్ బేసిక్. యాక్చువల్ దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ హూ ఈస్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ అంట. నేను ఆ సిచ్యువేషన్లో ఏం లేను, బట్ కొనుక్కున్నా కాబట్టి చదవాలని చెప్పి చదువుతున్నా. And yeah, that's it for today guys. Thank you so much for watching this vlog till the end. Please do like, share and subscribe to my channel. Bye bye.